ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన పోతన భాగవతంలో 3వ స్కందంలో ఉన్నాము. దితి గర్భం ధరించింది ఇప్పుడే. దాని పూర్వాపరాలన్నీ విచారిస్తూ ఉన్నాము. ఆమె ముందు కోరికతో భర్తనైతే చేరింది. ఆ తర్వాత కోరిక చల్లారిన తర్వాత ఆలోచనలన్నీ కలుగుతున్నాయి. భర్త దగ్గరికి వెళ్తే ఆయన, "నువ్వు చేసిన పనికి ఇద్దరు పుత్రులను కంటావు. వాళ్ళిద్దరూ లోక కంటకులుగా ఉంటారు" అని చెప్తూ ఉన్న చోట మనము పోయిన వారం ఆపాము. అయితే అక్కడికే ఆగలేదు. "నీకొక పౌత్రుడు, మనవడు గూడా పుడతాడు" అని చెప్తూ ఉన్నారు. ఇంకిక్కడి నుంచి సీసపద్యం నుంచి చదువుకోవాలి. అయితే మనం చదువుకుంటున్నది కథగా మాత్రం కాదు. అంత మాత్రమే కాదు. డైరెక్ట్‌గా థియరీ చెప్తే దాన్నర్థం జేసుకోవడానికి కష్టమవుతుంది. డైరెక్ట్‌గా థియరీ కూడా ఉండాలి. కానీ దాంతో పాటు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఉండాలి. విషయము కూలంకషంగా అర్థం జేసుకోవడం కోసం మనకు ఏవైనా శాంపిల్స్ ఉండాలి. ల్యాబ్‌లో అనలైజ్ చేసుకోవడానికి, తరచి చూసుకోవడానికి. అందుకోసం మనకు భాగవతము, భారతము, రామాయణం ఉంటాయి ముఖ్యంగా. మనకున్న థియరీని ఇక్కడ అసెస్ చేసుకోవడము, దాన్నర్థం చేసుకుని, దాని తర్వాత ఆ స్టెప్స్ ఫాలో అవ్వడము, సాధకులుగా మనకు అందుకోసము ఈ భాగవతాలు, రామాయణాలు, భారతాలు ఉపయోగపడాలి. ఎక్కడెక్కడ సాధనకి ఆ స్టెప్స్‌కి దూరంగా వెళ్ళిపోయిన విషయం ఉందో, అటువంటి వాటిని వెంటనే నేను చూపిస్తూ ఉంటాను. ఎందుకు అంటే, అవి నిజమని నమ్మితే ఒక ముఖ్యమైన కారణానికి ఈ కథలను ఈ విధంగా మనకు పాత్రలుగా పెట్టి పదార్థాన్ని ఇస్తూ ఉంటారు. పాత్రను పట్టుకొని పరిగెత్తగూడదు మనము. పదార్థాన్ని పుచ్చుకోవలసి ఉంటుంది. ఈ దితి గర్భం ధరించడం అన్న పాత్రలో 2 ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కథగా పోయిన వారం విన్నాం. అదెట్లా పడితే అట్లా వినొచ్చు. ఇప్పుడేమి అట్లాంటి కథలు ఎక్కడ పడితే అక్కడుంటాయి ప్రపంచం నిండా. సాధనా పరంగా, జ్ఞానపరంగా ఉన్న 2 పెద్ద ప్రాబ్లమ్స్ మనము చూసుకుంటూ వెళ్దాము. ఒకటేమి అంటే, ఈ పద్యంలో మన కశ్యపుల వారు దితికేం చెప్తున్నారంటే, "నువ్వు నిందకు ఓడక మన్మథ బాధను తట్టుకోలేక, పాపము అన్న సిగ్గు, భయము లేక, ధర్మాన్ని వదిలిపెట్టి, కాని కాలంలో కోరికలతో ఉండడం చేత" అని ఇన్ని కారణాలు చూపించి, ఈ కారణాలకు కార్యము కాన్సిక్వెన్స్ ఏమి అంటే, నీకు ఇద్దరు కొడుకులు కలుగుతారు. భూతగణ ప్రేరితులు, రుద్రానుచరులు, పృథుశక్తి సమన్వితులు, ఉగ్ర కర్ములు, అతి శౌర్య తములు వరకు బానే ఉంది గాని, భద్ర అనుభద్రులు అన్న పేర్లతో ఉన్నవాళ్ళు అని మన పోతన గారు ఈ కంద పద్యంలో రాశారు. పోయిన వారం ఈ పద్యం చదువుకుంటే నేను ఆలోచిస్తూ వెళ్ళాను. భద్రానుభద్రులు అన్న పేర్లు ఎక్కడ పెట్టారు మన వ్యాస మహర్షి, అసలా పేరే చెప్పలేదే. ఎక్కడి నుంచొచ్చాయి ఈ పేర్లు అని చూసుకున్నాను. వ్యాస భాగవతము, మూల భాగవతం చూపిస్తాను. ఇందులో మన కశ్యపుడు, "నువ్వు ఆ ముహూర్తానికి ఏది కావాలంటే అది కావాలన్న పట్టుదలతోటున్నావు. కాలం చూసుకోలేదు. అప్రయత్య ఆత్మనః, అప్రయత్నంగా ఆగి ఆలోచించడం అన్నది లేదు. మన్నిదేశ అతిచారేణ, నేను చెప్పిన మాటను అతిక్రమించావు.
దేవతలను తూలనాడావు. ఈ 4 కారణాలకు అని చెప్పి, అందుకని తవ అభద్రౌ అభద్రే జఠరాధమౌ భవిష్యతః అని చెప్పాడాయన. నీకు ఓ అభద్రే, ఓ భద్రమన్నది జాగ్రత్తగా ఉండడమన్నది తెలియనిదానా! ఈ పైన చెప్పిన తొందరపాటుతనాలు, మర్యాద ఉల్లంఘనాలు, దైవ దూషణలు, ఇంద్రియ నిగ్రహం లేకపోవడము అన్న కారణాలతో ఉండడం వల్ల నువ్వు భద్రం లేకుండా ఉన్నావు. అభద్రంగా ఉన్నావు. అజాగ్రత్తగా ఉన్నావు. కాబట్టి నీకు పుట్టేవాళ్ళు కూడా అభద్రులే పుడతారు. అభద్రౌ అని ఇద్దరు అభద్రులు పుడతారు అని ఆయన చెప్పాడు. వాళ్ళు కూడా అట్లానే అభద్రులు. వాళ్ళు భద్రుడు, అనుభద్రుడు అని భద్రమూర్తులు, మంగళమూర్తులు గాదు పుట్టేది. పుట్టేవాళ్ళు అభద్రులు పుడతారని మన కశ్యపుల వారు చెప్తూ ఉన్నారని వ్యాసుల వారు ఇచ్చారు మనకు. వాళ్ళు జఠరాధములు, నీ జఠరంలో కలిగిన వాళ్ళు అధములని ఆయనే చెప్పారు. అధములు వాళ్ళు అభద్రులు అని ఆయన చెప్తే, దాన్ని భద్రుడు, అనుభద్రుడు అని మార్చడానికి వీల్లేదు. మారిస్తే సాధకులకు కథాపరంగా కథలు వినేవాళ్ళు ఎట్లైనా వింటారు. ఏదో ఒకటి వింటారు. సాధన పరంగా మనకు విషయము పక్కదారి పట్టిపోతుంది. ఇది నమ్మామంటే మనము, ఇటువంటి పనులన్నీ చేసినా కూడా నిందకు ఓడక ఉండడము, కామంతో ఉండడము, పాపం గురించిన సంకోచం లేకపోవడము, సిగ్గు, భయము, ధర్మము వదిలిపెట్టి ఉండడము, ఎప్పుడు పడితే అప్పుడు ఏది కావాలంటే అది ఆ కోరికను తీర్చుకోవడంతో ఉండడము, మహాబలంగా ఉండి అసలు ఎవ్వరికీ ఏ మాటకు లొంగకుండా ఉండడము, దుశ్శీలంతో ఉండడము, అటువంటి దుశ్శీలమైన, దుర్మార్గమైన క్రియలతో ఉండడం, ఆ లోలత్వం కలిగి ఉండడము, ఇటువంటివన్నీ చేసినా కూడా భద్రుడు, అనుభద్రుడు ఎట్లా కలుగుతారు? మనం ఎట్లా ఉన్నా పర్వాలేదు, పుట్టేవాళ్ళు మంచివాళ్ళు పుడతారు. నాకిట్లాంటి గుణాలు ఉన్నా పర్వాలేదు, నాకు మాత్రం మంచి కలుగుతుంది అన్న ఆలోచన మనసుకు కలిగితే ఇంకా ఎట్లా పడితే అట్లా ఉండడానికి అలవాటు పడిపోతారు. దాన్ని ఫిక్సింగ్ చేసుకోవడానికి సాధన, ఆత్మ ప్రయత్నము అట్లాంటివి పెద్దవి పక్కన పెట్టండి. కనీసము మనిషిగా ఉండడానికి కూడా, మర్యాదలు పాటించడానికి కూడా ఆలోచన చెయ్యరింక. చాలా కష్టమవుతుంది. అభద్రులిద్దరు పుడతారని మూలంలో ఉంటే భద్రుడు, అనుభద్రుడు అనే అక్కడ విషయాన్ని మార్చడానికి వీల్లేదు. మార్చొచ్చు. కథాపరంగా ఏది పడితే అది వినొచ్చు. కానీ సాధనకి పనికిరాదు. విషయం చెడిపోతుంది. ఆత్మాభ్యాసానికి గాని, సదాచారంలో ఉండడానికి గాని, చిత్తశుద్ధికి ప్రయత్నం చేసుకోవడానికి గాని పనికిరాదు. అయితే ఆ తర్వాత ఆమేమనిందంటే, ఆయన చాలా ఆ విధంగా చెప్తే మొత్తము విన్నది. నీకు పుట్టిన కొడుకులు ఎట్లాంటి వాళ్ళంటే దుష్కర్మలన్నీ చేస్తారు. ఉద్ధతితో ఉంటారు. దర్పంతో ఉంటారు. ధరణికి వ్రేగై ఉంటారు. భూమికి భారమై ఉంటారు. బుధజనులను పీడిస్తుంటారు. వాళ్ళ బలాన్ని చూసుకొని గర్విస్తుంటారు. అటువంటి దుష్కర్ములను చూసి మహాత్ములకు కోపం వచ్చి వాళ్ళు వెళ్లి హరికి చెప్తే ఆయనొచ్చి వీళ్ళను కూలుస్తాడు అని చెప్తే ఆమె వెంటనే ఇక్కడ తెలుగులో దితి. అయితే మరి మహాత్ములకు అలకలొస్తాయంటే వాళ్ళకెట్లా వస్తాయి అలకలు? వాళ్ళు పెద్దవాళ్ళు కదా! ఆర్యులు గదా! వాళ్ళకెవరైనా ఎగ్గు చేసినా కూడా కరుణతోటి వదిలిపెట్టాలి కదా!
అని ఆమె అన్నట్టు ఇక్కడ తెలుగులో పద్యముంది. ఇదొక పెద్ద ప్రాబ్లము. ఇట్లా ఆమె అన్నది అంటే ఒకవేళ, నా పిల్లలు తప్పే చేసుండొచ్చు. అయినా గూడా పెద్దవాళ్ళు మరి సహించి ఊరుకోవాలి గదా! అని ఒకవేళ ఆమె అంటే, తను చేసిన తప్పుకి ఆమె పశ్చాత్తాపం పొందట్లేదు. తన కొడుకులు చేయబోయే తప్పులకి ఆమెకు బాధ లేదు. తప్పులు చేసినా పర్వాలేదు. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలి అన్న ఆశ ఉన్నదామెలో. ఈ విధంగా అసలు ఏమాత్రము ఆమెలో మార్పు లేకుండా ఉంటే, ముఖ్యంగా జరిగేదేమి అంటే పరిణామము, తర్వాత పుట్టే మనవడు ప్రహ్లాదుడు పుట్టకుండా పోతాడు. మూలంలో మన వ్యాసుల వారేం జెప్పారంటే, కశ్యపుడు అంటూ ఉన్న మాటల ద్వారా, ఇదిగో కోపమొచ్చి విశ్వేశ్వరుడు ఎందుకంటే ప్రాణులందరినీ ఏడిపిస్తూ ఉంటే, మహాత్ములకు కోపమొచ్చి వాళ్ళు వెళ్లి చెప్తే ఆడవాళ్ళని నిగ్రహించడం అవి ఇవి అని దానిబోయే పనులన్నీ జేస్తే, దిక్కుమాలిన పనులు. అప్పుడు భగవంతుడు కోపించి ఆయన వీళ్ళని హనిష్యతి చంపేస్తాడు. ఆయన అవతరించి వీళ్ళని చంపేస్తాడు అంటే, దితి వెంటనే సరే పర్వాలేదు. ఒకవేళ పెద్దలకి కోపమొచ్చి వాళ్ళు శపిస్తే, దానివల్ల నా బిడ్డలు నశించడం కన్నా కూడా భగవంతుడి చేతిలో నశించడమే మంచిది అని ఆమె సర్ది చెప్పుకుంటుంది మనసుకు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళకటువంటి కాన్సిక్వెన్స్ ఉంటుంది సరేలే అని ఆమె పశ్చాత్తాపపడ్డది. అంతకన్నా ముందు కూడా భగవంతుడికి నమస్కారం చేసుకున్నది. నేను తొందరపాటుతనంతో ఏవో చేశాను. నన్ను భగవంతుడు కాపాడుగాక అని భగవంతుడిని కోరుకున్నది. భర్తకి డైరెక్ట్‌గా కాకపోయినా ఇండైరెక్ట్‌గా సారీ చెప్పింది. ఇవన్నీ చేయడం వల్ల అందుకని ఆమెకు తర్వాత మనవడు మంచివాడు పుడతాడు. ఒకవేళ ఆ రకంగా ఆమె లేకుండా ఉంటే, అయితే అయింది. తప్పు చేసిన వాళ్ళకి అటువంటి శిక్ష తప్పదు. అయితే మహాత్ముల చేతుల్లో వాళ్ళ శాపాలకు నశించే కన్నా ఇదే నయమని ఆమె అనుకోవడం వల్ల, అంతకన్నా ముందు భగవంతుడిని ఆమె నమస్కారం చేయడం వల్ల, భర్త చెప్పిన మాట వినడం వల్ల, ఏదో ఒకటి మంచో చెడో ఆయన చెప్తే ఎదురు తిరిగి మాట్లాడకుండా, అయితే ఏంటి వాళ్ళు తప్పులు చేస్తే మాత్రం నువ్వు గూడా చాలా గొప్పవాడివి గదా! మరి అవన్నీ వాళ్ళకి ఇటువంటి కష్టం కలగకుండా చూడు అని ఆ విధంగా మాట్లాడకుండా మర్యాదగా ఉండడం వల్ల అని మళ్ళీ ఆయన ఇక్కడ కొన్ని కారణాలు చూపిస్తాడు. నువ్వు కృత శోకానుతాపేన నీకు పశ్చాత్తాపం కలగడం వల్ల ప్రత్యవమర్శనాత్ మళ్ళీ ఆలోచించుకున్నావు. మంచో చెడో ఆలోచించుకుని చేసింది తప్పని తెలుసుకున్నావు, బాధపడ్డావు. భగవంతుడి పట్ల మళ్ళీ నువ్వు తిరిగి క్షమాపణ చెప్పుకుని కాపాడమని కోరుకున్నావు. నన్ను గూడా మళ్ళీ నేను చెప్పిన మాటను ఆదరించావు. ఈ 4 కారణాలకి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కాన్సీక్వెన్స్. నువ్వు ముందు చేసిన అమర్యాద వాటన్నిటికి వెంటనే కలిగే కాన్సీక్వెన్స్ నీకిద్దరు అధములు, అభద్రులు కలుగుతారు. అయితే తర్వాత మళ్ళీ నువ్వు పశ్చాత్తాపం పడ్డావు గాబట్టి, మళ్ళీ తర్వాత కలిగేవాడు నీకు మంచివాడు, మనవడు కలుగుతాడు అని చెప్తాడు. ఇప్పుడొకవేళ ఆమె ఇప్పటికి కూడా ఈ చంపకమాలలో ఉన్నట్టే ఉన్నదంటే, ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఉంటే, ఇంక తర్వాత మనవడు మంచివాడు పుట్టడం, ప్రహ్లాదుడు పుట్టడం అన్నది ఉండదు. ఎందుకంటే ప్రతి దానికి అప్పటికప్పుడు జరిగే విషయాలు గాదు. చాలా సుదీర్ఘమైన ప్రణాళిక ఉంటుంది. సుదీర్ఘమైన ప్రణాళిక ఉంటుంది. మామూలు విషయం గాదు. మనం ఎట్లా ఉన్నామో దాన్ని బట్టి మంచి, చెడు అనుభవించవలసి వస్తుంది. పద్యం బాగుంది గదా! అని చదువుకుంటే కథగా ఉంటే గూడా ప్రపంచంలో పనికిరాని విషయము. పరమార్థానికి అస్సలు ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉంటుందిది. వేరే వ్యతిరేక మార్గంలో ఉంటుందిది. కాబట్టి చదువుకునేప్పుడు పద్యాలు బాగున్నాయని చదువుకునేప్పుడు, శ్లోకాలు బాగున్నాయని చదువుకునేప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తూ చదువుకోవాలి. భగవంతుడు భగవద్గీతలో చెప్పింది ప్రమాణము. ఎందుకు అంటే మనకు 3 రకాల
ప్రస్థానాలుంటాయి. ప్రస్థానత్రయం అని పిలుస్తారు. ఒకటి భగవద్గీత, ఒకటి బ్రహ్మసూత్రాలు, ఒకటి ఉపనిషత్తులు. బ్రహ్మసూత్రాలను సూత్ర ప్రస్థానం అని పిలుస్తారు. భగవద్గీతను సాధనా ప్రస్థానం అని పిలుస్తారు. ఉపనిషత్తులను ఉపదేశ ప్రస్థానం అంటారు. ఉపనిషత్తులు ఓన్లీ ఉపదేశం చేస్తాయి. సూత్రాలు ఆ ఉపనిషత్తుల్లో చెప్పిన విషయాల్ని చిన్న చిన్న ఈక్వేషన్స్‌గా, ఫార్ములాస్‌గా ఇస్తాయి. అయితే ముఖ్యంగా వాటన్నిటిలో ఉన్న విషయాన్ని సమగ్రంగా ఇచ్చేది మనకు భగవద్గీత. అది సాధనా ప్రస్థానం. దాన్ని పెట్టుకొని సాధించొచ్చు యాక్చువల్‌గా ఆ విషయాన్ని. ఉపనిషత్తుల్లో ఏది ప్రతిపాదిస్తున్నారో దాన్ని సూత్రాల్లో ఏ విధంగా చెప్తున్నారో, ఆ ఉపనిషత్తులో ప్రతిపాదించబడ్డ వస్తువును మనము ఆ సాధ్య వస్తువును సిద్ధిగా సాధించడానికి ఇది సాధన ప్రస్థానం మనకు భగవద్గీత. దాన్ని ప్రమాణంగా అందుకనే పెట్టుకున్నాను నేను. దానికి పక్కకు వెళ్ళిపోతూ ఉన్నదేదైనా సరే, జాగ్రత్తగా ఆలోచించుకుని చూసుకోవాలి మనము. ఇది అవును అని నమ్మడానికి భయపడాలి. వెంటనే భయపడాలి. మామూలుగా కథగా చెప్పినప్పుడే పోయిన వారం నాకు చెప్పబుద్దే గాలేదు. అదేదో తెలుగులో సినిమా అదేం తెలుగు సినిమా ఏంటో పేరు గూడా గుర్తులేదు గానీ, ఆ సినిమాలో ఏంటో జరిగిందని చెప్పుకుంటూ వెళ్ళాను. అది యాక్చువల్‌గా రియల్ లైఫ్‌లో గూడా జరిగింది. కొన్ని సంవత్సరాల కింద ఇక్కడే కెంటకీలో అనుకుంటాను. నా స్నేహితురాలు అక్కడుండేది. కొన్ని 7, 8, 10 సంవత్సరాల కింద. అప్పుడు ఒకతను ఇండియన్. అది అక్కడ ఇండియన్ కమ్యూనిటీ. ఒక చిన్న కమ్యూనిటీలో చాలా మంది ఇండియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఐటీలో ఉండేవాళ్ళో ఏంటో వాళ్ళ ఫ్రెండ్‌కు ఒక చిన్న కూతురు పుడితే, పుట్టినప్పుడు ఆ పసిపిల్లని నెలల పిల్లలనో, వారాల పిల్లనో దాన్ని తీసుకెళ్ళి దాన్ని కిడ్నాప్ చేసి దాన్ని ఏంటో చేసి ఎందుకు అంటే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఒక $40,000 ఎంతో ఉన్నాయి. ఆ డబ్బులు కావాలి అని పిల్లని కిడ్నాప్ చేసి రాన్సమ్ లాగా అడుగుదామని ట్రై చేశాడు. ఆ పిల్లని చూసుకోవడానికి రాలేదు. ఈలోగా ఆ ఇంటికెళ్తే ఆ పిల్ల కోసం పాల కోసమో దేనికోసం ఎళ్తే, ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఎవరి పిల్లని తీసుకొచ్చేసాడో, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారుంది ఆంటీ. ఇంతకుముందు ఎన్ని సార్లో అక్కడికెళ్ళి ఆయన భార్య భోజనం గూడా చేసొచ్చారు. ఆమె ఎదురు అడ్డమొస్తే ఆమెను చంపేసాడు. ఏంటో చేసాడు విచిత్రంగా. ఇంతకీ ఈయన భార్యకి ఇంత చేసిన వాడి దుర్మార్గుడి, అభద్రుడి యొక్క భార్యకి ఆమె గూడా ప్రెగ్నెంటో ఏంటో పాపము. ఆమెకు వెంటనే విడాకులిచ్చారు. ఆమె ఇండియాకి వెళ్ళిపోయింది. ఇండియాలో ఉంది ఈ అభద్రుడి తల్లిగారు. ఆమె ఇండియా నుంచే చెప్పింది. నా కొడుకు తప్పు చేశాడు. వాడు చేసిన తప్పుకి తగిన శిక్ష మరి విధించవలసే ఉంటుంది అన్నది ఆ తల్లి. ఆమెకు నమస్కారం. దితిలాగా అఘాయిత్యంగా ఇక్కడ దితిలాగా. తెలుగు దితిలాగా అఘాయిత్యంగా మాట్లాడలేదామె. ఇట్లాంటివి నిజంగా జరుగుతూ ఉంటాయి. బయట మామూలు ప్రపంచంలో కూడా పనికిరాని విషయము భాగవతంలో అసలు పనికిరాదు. కాబట్టి ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ. ఏవైనా ఎక్కడైనా ఉంటాయి. దేన్నైనా సరే జాగ్రత్తగా ఆలోచించుకుని, అర్థం చేసుకుని, దాన్ని పాటించవలసి ఉంటుంది. ఎందుకు అంటే సాధనకి అవసరం మనకు. సాధన ముఖ్యము. కథగా వినడము ఇప్పుడు నేను చెప్పినలాంటి కథలు సినిమాల్లో ఉంటాయి, బయట ఉంటాయి. అవి కావాలంటే ఎన్ని పడితే అన్ని ఉంటాయి. ఏం ఉపయోగము? భాగవతంలో ఉన్న కథ నా బతుకును బాగు చేసుకోవడానికి పనికి రావాలి. నన్ను అడ్డదారి పట్టించడం కోసం కాదు. కాబట్టి ఆ 2 చూసుకున్నాము. ఇంకా ఇప్పుడు మన మూల భారతంలో దితి. ఆమేం చెప్పిందంటే, సరే మరి నా కొడుకులు దుర్మార్గులైతే భగవంతుడి చేతిలో మరణిస్తారంటే అదే మంచిది అని అనుకున్నది. అందుకని అప్పుడు ఆమె భర్త ఆ విధంగా పశ్చాత్తాపపడ్డది కాబట్టి, ఆయన ఏం చెప్తున్నాడంటే, "నీకు ఒక మనవడు కలుగుతాడు. నీ సుతులందు ఒక సుతుడు హిరణ్యకశిపుడు ఆయనకు ఒక బిడ్డ కలుగుతాడు. వాడు ఘనపుణ్యుడు. వాడు భగవద్భక్తుడు. సుగుణాంబు రాశి హరి దాస్య విహార వినిశ్చిత ఆత్ముడు."
అట్టిని పౌత్రుడు. మహిత దేహాద్యభిమానంబు దిగనాడి చిరతరాలంపట శీలుడగుచు పరసమృద్ధికిని ఆత్మ పరితోషమందుచో పరదుఃఖమునకు తాపమును పొందుచో ఈ విశ్వమంతయును ఏ విభుమయమని ఎవ్వని కరుణచే నెరుగనయ్యనో అట్టి ఈశ్వరుని తాను ఆత్మ సాక్షిగా మోదమడరంగ చూచును అనన్య దృష్టిని అతి నిదాగోగ్ర సమయంబునందు నిఖిల జంతు సంతాపమడగించు చంద్రుమాడ్కిన్ అఖిల జగముల దుఃఖంబులపనయించు రూఢిని అతడు అజాత విరోధియగుచు. అటువంటి నీ మనవడు మహిత దేహాద్యభిమానంబు దిగనాడి, ఆ ఘనమైన దేహాది అభిమానం, దేహాభిమానము, జాత్యభిమానము, ధనాభిమానము, విద్యాభిమానము, ఇంకా అది ఇది అని కాదు, ప్రతి దానికి నేను 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 అనే అభిమానాలుంటాయి. అటువంటి వాటిని దిగనాడి వదిలిపెట్టి చిరతరము ఎప్పుడు అలంపటము దేనికి తగులుకోకుండా ఉన్నవాడై, అటువంటి స్వభావంతో ఉన్నవాడై, పరసమృద్ధికి ఇతరులకు ఏదైనా మంచి జరిగితే వాళ్ళు వృద్ధిలోకి వస్తే అది చూసి తను ఆత్మలో తన మనస్సులో ఎంతో పరితోషాన్ని పొందుతూ ఉంటాడు. ఎవరైనా బాగుపడితే చాలా సంతోషిస్తాడు. పరదుఃఖమునకు ఎవరికైనా దుఃఖం కలిగితే దానికి తాను ఎంతో తాపము పొందుతాడు. ఇతరుల కష్టాలు తన కష్టంగా, ఇతరుల అభివృద్ధులు తన అభివృద్ధిగా ఆయన అంతా సమంగా చూస్తూ ఉంటాడు. ఈ విశ్వమంతా ఏ విభుమయము అని అనుకుంటూ ఉన్నాడో, ఆ జ్ఞానము ఏ విభుడి వల్ల కలిగిందో, ఎవరి కరుణ వల్ల ఈ జగమంతా ఆ వాసుదేవమయము అని తెలుస్తూ ఉన్నదో, అటువంటి ఈశ్వరుణ్ణి, వాసుదేవుణ్ణి తాను ఆత్మసాక్షిగా, తనకు సాక్షిగా తనుగా మోదమడరంగా చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. ఎట్లా చూస్తాడు? అనన్య దృష్టితో, అద్వయంగా, అభేదంగా, అఖండంగా, ఇంక రెండోది లేదు అన్న దృష్టితో చూస్తూ ఉంటాడు. ఎట్లా ఉంటాడంటే ఆయన అతి నిదాఘ ఉగ్ర సమయంబులో బాగా తపింపచేస్తున్న ఉగ్రమైన గ్రీష్మ ఋతువు, ఎర్రటి ఎండాకాల సమయంలో అందులో నిఖిల జంతువులన్నీ బాగా తపించిపోతూ ఉంటే తాపం తట్టుకోలేక, అప్పుడు ఆ తాపాన్ని, సంతాపాన్ని అడగించు, దాన్ని తొలగిస్తూ, తక్కువ చేస్తూ చంద్రుడు చల్లటి వెన్నెలలు కురిపిస్తూ వస్తే ఎట్లా ఉంటుంది? పగలంతా భగభగా రగిలిపోతూ ఉన్న సూర్యుడి వేడికి తపించిపోతూ ఉన్న ప్రాణులన్నీ రాత్రయ్యేసరికి చల్లగా, చల్లటి వెన్నెలలు కురిపిస్తూ అమృతమయమైన కిరణాలతో చంద్రుడొస్తే ఎట్లా ఉంటుందో, ఆ రకంగా అఖిలమైన జగముల దుఃఖాలను అపనయిస్తూ, పక్కకు తొలగిస్తూ రూఢిగా నిజంగా అతడు ఉంటాడు నీ మనవడు. తాపాలతో తపించిపోతున్న వాళ్లకు ఆ తాపాన్ని తొలగించడానికొస్తాడు. ఆయన అజాత విరోధి అగుచూ ఉంటాడు. ఆయనకు శత్రువులు లేరు. ఆయనను ఎవరైనా శత్రువు అనుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టము. భేద దృష్టితో ఉన్న వాళ్లకు శత్రువులు, మిత్రులు అనుంటారు. ఈయన సర్వసమంగా చూస్తాడు. అంతా సమంగా, అన్నిటినీ ఆత్మ సమంగా చూస్తాడు కాబట్టి ఆయనకి శత్రువులని ఇంక వేరుగా ఎవరుండరు. ఆయనకు లేరు. వాళ్ళకుండొచ్చు. ఈయనను జూసి శత్రువు అనుకోవచ్చు. ఈయన అనుకోడు. అజాత శత్రువు ఆయన.
మహిత దేహాద్యభిమానంబు దిగనాడి చిరతరాలంపటశీలుడగుచు పరసమృద్ధికిని ఆత్మ పరితోషమందుచు పరదుఃఖమునకు తాపమును పొందుచు ఈ విశ్వమంతయును ఏ విభుమయమని ఎవ్వని కరుణచే ఎరుగనయ్యెనో అట్టి ఈశ్వరుని తాను ఆత్మసాక్షిగా మోదమడరంగ చూచును అనన్య దృష్టిని అతి నిదాగ ఉగ్ర సమయంబునందు నిఖిల జంతు సంతాపమడగించు చంద్రుమాడ్కి అఖిల జగముల దుఃఖంబులపనయించును రూఢిని అతడు అజాత విరోధియగుచు మరియును హరిధ్యాన నిష్ఠాగరిష్ఠుండగున మహాభాగవతాగ్రగణ్యుండు. హరిధ్యాన నిష్ఠ అన్న దాంట్లో ఇంకా గరిష్ఠుడు, శ్రేష్ఠుడు, అంత నిష్ఠ. అటువంటి ఆ మహాభాగవత అగ్రగణ్యుడు, భాగవతుల్లోనే మహాభాగవతుల్లోనే ముందుగా చెప్పవలసిన వాడు. అటువంటి వాడు విమలాంతరంగ బహిరంగములను స్వేచ్ఛానురూప కలితుండగు ఆ కమలాధీశ్వరు కుండల రమణీయ ముఖంబు చూచు ప్రమదన్ బెసగన్. ఆయన అంతరంగము చిత్తం ఎట్లా ఉంటుంది? నిర్మలంగా, విమలంగా ఉంటుంది. పరిశుద్ధంగా ఉన్న చిత్తంతో ఉంటాడు. బయట చూస్తే ఎట్లా ఉంటుంది? లోపల మరి అంత శుద్ధిగా ఉంటే బయట కూడా అంత శుభ్రంగానే కనిపిస్తుంటుంది. ఆయన అంతరంగమైన, బహిరంగమైన ఆయనకు లోపల, బయట అంతా నిర్మలంగా, స్వచ్ఛంగా ఉంటుంది. అటువంటి చిత్తంతో ఉన్నవాడు ఆయన లోపల చూసుకుంటే ఆయన మనసులో, బయట చూస్తే బ్రహ్మాండంలో ఎక్కడ పడితే అక్కడ ఆయనకి స్వేచ్ఛానురూపకలితుడైన, స్వేచ్ఛగా రూపాలను పుచ్చుకున్న ఆ కమలాధీశ్వరుడు కుండలాలతో, రమణీయమైన ముఖంతో అందులోనే ఉంటూ, చూస్తూ, కనిపిస్తూ ఉంటాడు. ఈయన ఎట్టు పడితే అటు, ఎక్కడ చూస్తే అక్కడ, బయట చూస్తే బయట, లోపల చూసుకుంటే లోపల, ఎక్కడ చూసినా ఆ భగవంతుడే కనిపిస్తూ ఉంటే ఆయన ప్రమోదంతో చూస్తూ, ఎగిసిపడుతున్న ప్రమోదంతో చూస్తూ ఉంటాడు. ఏ రూపం చూసినా కూడా భగవత్ స్వరూపంగానే కనిపిస్తుంది. ఓహో! భగవంతుడు స్వేచ్ఛగా పుచ్చుకున్న రూపమే. ఆహా! ఆ పిట్ట చూసావా? భగవంతుడు ఈ పిట్ట రూపం తీసుకొనొచ్చాడే. ఆ చెట్టు చూసావా? ఆహా! భగవంతుడు స్వేచ్ఛగా ఈ చెట్టు రూపంలో జన్మించాడే అని ఏది చూస్తే అది భగవంతుడు స్వేచ్ఛగా, స్వయిచ్ఛగా, స్వచ్ఛందంగా పుచ్చుకున్న రూపాలుగానే చూస్తూ ఉంటాడు. అంత సునిర్మలంగా ఉంటుంది ఆయన చిత్తము. విమలాంతరంగ బహిరంగములను స్వేచ్ఛానురూప కలితుండగున కమలాధీశ్వరు కుండల రమణీయ ముఖంబు చూచు ప్రమదం వెసగన్. మరియును ఈ విశ్వము ఆ హరిమయము కాగా మనము లోపల తలచు అమ్మను నిభుండు మను మహాత్ములలోన నీ మనుమడు అధికుడనగ నుతికెక్కును అంచు కశ్యపుడు పలుకన్. మరియును ఇంకా ఈ విశ్వము మొత్తము ఆ హరిమయము, అది కాక పరమాణువు లేదు అని తన మనసులో ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటాడు. అదే ఆలోచన ఆయనకి. హరిమయము కానిది ఈ విశ్వంలో పరమాణువు లేదు అని ఆయన నెరినమ్మి ఉంటాడు. అందుకని ఆయన మనునిభుడులాగా ఉంటాడు. అంత నమ్మినవాడు అంత గొప్పగా మనుతాడు. అంత గొప్పగా జీవిస్తాడు, బ్రతుకుతాడు, బ్రతికిపోయాడాయన. ఆ మనువుతో సమానంగా ఉన్నాడాయన. ఆ మహాత్ములలోన నీ మనువడు అధికుడు అని గొప్పగా నుతికెక్కుతాడు, గొప్ప పేరు పొందుతాడు అంటూ కశ్యపుడు చెప్పాడు మన దితికి. మరియును ఈ విశ్వము ఆ హరిమయము కాగా మనము లోపల తలచును అమ్మను నిభుండు మను మహాత్ములలోన నీ మనుమడు అధికుడనగ నుతికెక్కును అంచు కశ్యపుడు పలుక. విని తన తనయులు మధుసూదనుచే హతులగుదురనుచు
తన మనుమడు సజ్జననుత భాగవతుండగు అనుచు మదించాల దుఃఖము హర్షము వదవన్. ఇది విన్నది మన దితి తన తనయులు మధుసూదనుడి చేతిలో హతులవుతారు, చనిపోతారని విన్నది అనుచు, అట్లానే తన మనవడు సజ్జననుత భాగవతుడు అవుతాడు అన్నది కూడా విన్నది. ఈ రెండూ విని మదిన్ తన మనసులో ఒకవైపు తన తనయులు ఇట్లాంటి వాళ్ళు పుడతారు, అట్లాంటి చావు చస్తారు అని చాలా దుఃఖం కలుగుతున్నది. ఒకవైపు మనవడు ఇటువంటి వాడు పుడతాడు, ఇంత గొప్పగా ఖ్యాతి పొందుతాడు అంటే చాలా హర్షం కలుగుతున్నది. 2 ఒకేసారి కలుగుతాయి ఇట్లానే ఆమె దితి గాబట్టి, భేదభావంతో ఉంటుంది కాబట్టి దానికి దుఃఖము, సుఖము అని ఇట్లాంటి భేదాలు అట్లానే ఉంటాయి. ఇంకా ఆమె దాన్ని శుద్ధి చేసుకునే ప్రయత్నం మొదలు పూర్తిగా పెట్టలేదు. కొంత పశ్చాత్తాపం కలిగింది కానీ ఆమె ఇంకా మొత్తం మారలేదు. దాన్ని శుద్ధి కార్యక్రమం ఇంకా లేదు. కాబట్టి దుఃఖము ఉంటుంది, హర్షము ఉంటుంది. అదే ఇద్దరు కొడుకులు, అదే ఒక మనవడు. మన కశ్యపుడికి కూడా కలుగుతారు కదా! ఈమె తిథికి ఒక్కదానికే సెపరేట్‌గా స్పెషల్‌గా గాదు గదా! వాళ్ళిద్దరికీ. ఆయనకు దుఃఖము లేదు, హర్షము లేదు. ఎందుకు అంటే ఆయన అంతా సమంగా చూసుకుంటున్నాడు. కాబట్టి ఆయనకి సుఖదుఖాలన్నీ సమంగా చూడడం వల్ల ఇన్ని ఉన్నాయని అనిపించట్లేదు. ఆయన కశ్యపుడు అందుకని. ఈమెకు ఆ భేదభావం ఉంది గాబట్టి ద్వితీయ అయింది. ఆమెకు సుఖదుఖాలు, దుఃఖహర్షాలుంటాయి. విని తన తనయులు మధుసూదనుచే హతులగుదురనుచు తన మనుమడు సజ్జననుత భాగవతుండగుననుచు మదించాల దుఃఖహర్షములదవన్ ఉండును. అంతన్ ఆ దితియు కశ్యప వీర్య సమృతంబైన గర్భంబు దుర్భర తేజోభిరామంబును అన్య తేజో విరామంబును దినదిన ప్రవర్ధమానంబును అయి నివ్వటిల్ల నిజోదర స్థితులైన కుమారులు అమర దమనులై వర్తింపగలరని చింతించుచు గర్భంబు శతవర్షంబులు ధరించియున్న అనంతరంబ. మన దితి ఆ విధంగా ఉండును. అట్లా ఉన్నది. అప్పుడు ఆ దితి కశ్యప వీర్య సంభృతంబైన కశ్యపుడి వీర్యం వల్ల ఆమె ధరించిన ఆ గర్భము దుర్భరమైన తట్టుకోలేని తేజోభిరామమై ఉన్నది. అన్య తేజస్సులను విరామం చేస్తూ, తొలగిస్తూ దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ ఉన్నది ఆమె గర్భము. ఆ విధంగా అది నివ్వటిల్లన్ పెరుగుతూ ఉండగా నిజోదర స్థితులైన కుమారులు తన ఉదరంలోని ఆ ఇద్దరు బిడ్డలు ట్విన్స్ కవలలు అమర దమనులై ప్రవర్తిస్తారు. దేవతలను హింసిస్తూ ఉంటారు అని చింతిస్తూ బాధపడుతూ అందుకని వాళ్ళు బయటికొస్తే దేవతలను హింసిస్తారు కాబట్టి లోపలే ఉంటే అదే కొంత నయము అనుకొని గర్భాన్ని చాలా కాలము అట్లనే ధరించింది. అయితే మాత్రం ఎంత ఎంత కాలం ఉంచుతుంది? ఎప్పుడో ఒకప్పుడు డెలివరీ అయితే అవ్వాలి గదా! ఈలోగా ఆమె అసలు చేయగలిగిన ప్రయత్నం ఇంత మాత్రం ప్రయత్నం చేస్తున్నది. ఇందుకోసమే ఆమెకు తర్వాత మళ్ళీ ప్రహ్లాదుడు కలిగేది. పుడితే పుట్టారు మరి నేనేం జేస్తాను మరి? జరిగింది జరిగింది మరి తెలుసో తెలియకో తప్పు చేశాను మరి పుట్టేవాళ్ళు పుడతారు. మరి నేను చేసేదేముంది అని అనుకునుంటే అది వేరే విషయం. కనీసం పశ్చాత్తాపపడి, అయ్యయ్యో! నాకు కలిగే పిల్లలు ఇటువంటి వాళ్ళే అని దుఃఖపడి, ఆ గర్భాన్ని ప్రసవించకుండా అట్లనే ఆపడానికి ప్రయత్నం చేసి చేయగలిగింది ఏదో చేసింది. నిజంగా మొత్తం పూర్తిగా చివరిదాకా చేయడం కష్టము. కానీ చేయగలిగినంత చేసింది. ఈలోగా ఆమె గర్భం ఇంకా ప్రసవం కాలేదు. అనంతరం ఏమైందంటే, ఆ దితి గర్భమందు రుచిరాకృతితోనొక తేజము అన్య తేజోదమ లీల వెల్వడి వసుంధరయున్ గగనంబు నిండి సంచాదిత పద్మబాంధవ నిశాకర దీప్తులు వెల్గి సూచికాభేద మహోగ్ర సంతమస భీషణమైన భయాకులాత్ములై
ఆ దితి గర్భంలో ఆమె గర్భము ప్రసవించకుండా అట్లానే ఉంచేసింది గానీ, గర్భంలో నుంచి రుచిరాకృతితో ఒక మహా తేజస్సు, గొప్ప వెలుగులతో, ప్రకాశంతో అన్య తేజోదమలీలన్ వేరే తేజస్సులని ఉపసంహారం చేస్తున్నంత గొప్పగా బయలుదేరింది ఆమె. కడుపులో నుంచే ఆ తేజస్సు బయలుదేరింది. ఆ వచ్చిన తేజస్సు దాని శక్తి ఎట్లా ఉన్నది అంటే వసుంధరను, గగనాన్ని, భూమ్యాకాశాలను మొత్తం నింపేసింది. ఊరికనే గాదు. ఉండడం అంత మాత్రం నిండి ఉండడం గాదు. అది మొత్తము సంచాదిత పద్మబాంధవ నిశాకర దీప్తులు గలిగి ఉన్నదది. పద్మబాంధవుడు సూర్యుడు, నిశాకరుడు చంద్రుడు. సూర్యుడిని, చంద్రుడిని వాళ్ళ దీప్తులను, ప్రకాశాలను కూడా సంచాదితము పూర్తిగా కప్పేసింది ఈ చీకటి. ఆమె కడుపులో నుంచి బయలుదేరింది ఏమి అంటే చీకటి బయలుదేరింది. అది భూమ్యాకాశాల్ని మొత్తము ఎంత కప్పేసిందంటే సూర్యుడి, చంద్రుడి ప్రకాశం గూడా తెలియట్లేదు. అసలు సూచికాభేద సూది మొన మోపినంత కూడా ఖాళీ లేకుండా మహోగ్రమైన, మహా ఉగ్రమైన సంతమసం ఉత్త తమస్సు గాదు. ఉత్త చీకట్లు గాదు. సమ్యక్ తమస్సు ఇంక కన్ను పొడుచుకున్నా కానరాని చీకట్లన్నీ భీషణంగా, భయంకరంగా బయలుదేరి మొత్తం భూమ్యాకాశాలను నింపితే, ఆ చీకట్లకు భయాకుల ఆత్ములై, భయంతో తల్లడిల్లిపోతున్న, వ్యాకులమైపోతున్న మనసులతో ఉన్నవాళ్ళై మన దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి అడుగుతారు. పుట్టకన్నా ముందే ఇట్లా ఉంది పరిస్థితి. ఆ దితిగర్భమందు రుచిరాకృతితోనొక తేజము అన్య తేజోదమలీల వెల్వడి వసుంధరయున్ గగనంబు నిండి సంచారిత పద్మబాంధవ నిశాకర దీప్తులు గలిగి సూచికాభేద మహోగ్ర సంతమస భీషణమైన భయాకులాత్ములై అమరగణంబులెల్ల కమలాసను పాలికి నేగి తత్పదాబ్జములకు మ్రొక్కి అంజలులు పాలములన్ గదియంగ చేర్చి చిత్తముల భయంబు సంభ్రమము తార్కొనన్ ఇట్లని విన్నవించిరి. ఓ అమర కులాగ్రగణ్య, దురితార్ణవతారణ, సృష్టి కారణ అని పిలుస్తున్నారు. అమరగణమంతా, దేవతా సమూహమంతా మొత్తం ఎల్లా కలిసి కమలాసను పాలికిని ఏగి మన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తత్పదాబ్జములకు మ్రొక్కి ఆయన పాదాలకు నమస్కారం చేసి అంజలులు పాలములన్ కదియంగ చేసి చేతులు తోగిలించి తలపైన పెట్టుకుని చిత్తముల భయంబు సంభ్రమము తార్కొనన్ వాళ్ళ మనసుల్లో భయము తొట్రుపాటు కలుగుతూ ఉండగా ఇట్లని విన్నవించిరి ఆయనతో ఈ విధంగా చెప్పారు. ఓ అమర కులాగ్రగణ్య, దేవతల కులానికి, ఈ సమూహానికి ముందున్నవాడా, దురితార్ణవతారణ, ఈ దురితము పాపమన్న ఆర్ణవము సముద్రము సంసార సాగరం నుంచి తరింపచేసేవాడా, ఈ సృష్టికి కారణమైన వాడా, నీవు చరాచర ప్రచయ నేతవు, ధాతవు, సర్వలోక పాలావళి మౌళి భూషణుండవు, అంచితమూర్తివి, దేవదేవా, వాణీవరా, ఈ అజాండమున నీవు ఎరుంగని అర్థమున్నదే, భావమునన్ తలంపుము విపన్నుల మమ్ము భవత్ప్రపన్నులన్. నువ్వు ఈ చరాచర ప్రచయము సమూహానికి మొత్తం లోకాలకు నేతవు, దాన్ని నడిపించేవాడివి, ధాతవు, దాని రక్షకుడివి, దాన్ని ధరించేవాడివి, సర్వలోకపాల, సర్వలోకపాలకుల ఆవళి సమూహానికి మౌళిభూషణుడివి, శిఖామణివి, శ్రేష్ఠుడివి, అంచితమూర్తివి, పూజనీయుడివి, ఓ దేవదేవ, ఓ వాణీవర,
ఈ అజాండమున ఈ బ్రహ్మాండంలో నీవు ఎరుంగని, నీకు తెలియని అర్థము, విషయము ఒక్కటి ఉన్నదా? కాబట్టి నీకన్నీ తెలుసు ఏం జరుగుతుందో చూడు. ఆ దితి గర్భంలో నుంచి ఈ తేజస్సు బయటికొచ్చి ఆ మహాశక్తి ఆ చీకటి మొత్తం నింపేసింది. భావమునందు నీ మనసులో తలంపుము, చూసుకో, ఆలోచించుకో. విపన్నులమమ్ము. ఇంత విశేషమైన ఆపద పొందిన వాళ్ళము, ఆపన్నులము. మమ్మల్ను భవత్ప్రపన్నులన్ నీ దగ్గరికి వచ్చి ఏం జరిగిందో చూడని అడుగుతున్న మమ్మల్ని నువ్వు అనుగ్రహించు. ఏం జరిగిందో చూడు. దాని గురించి ఏమైనా చెయ్యి. మేమేం చెయ్యాలో చెప్పు. అమరగణంబులెల్ల కమలాసను పాలికి నేగి తత్పదాబ్జములకు మ్రొక్కి అంజలులు పాలములన్ గదియంగజేర్చి చిత్తముల భయంబు సంభ్రమము తార్కొనన్ ఇట్లని విన్నవించిరి. ఓ అమరకులాగ్ర గణ్య, దురితార్ణవతారణ, సృష్టి కారణ, నీవు చరాచర ప్రచయనేతవు, ధాతవు, సర్వలోకపాల ఆవళి మౌళి భూషణుండవు, అంచితమూర్తివి, దేవదేవ, వాణీవర, ఈ అజాండమున నీవు ఎరుంగని అర్థమున్నదే. భావమునందు తలుంపుము, విపన్నులమమ్ము భవత్ప్రపన్నులన్. దేవా, కార్యరూపంబగు చేతనాత్మక ప్రపంచమునకు కారణుండవైన నీచేత సమస్త భువనంబులను సృజింపబడియే. నీవు సర్వభూతాత్మభావ విదుడవో, లోకనాథ శిఖామణి భూతుండవో, విజ్ఞాన వీర్యుండవో, అవిద్యంజేసి ఇట్టి స్రష్ట రూపంబు నొందితివి, గృహీత రజో గుణుండవో, నీయందు ప్రపంచంబు లీనంబై ఉండో, సుపక్వయోగంబు నొంది నిష్కాములై ధ్యానంబున నిన్నరయుచు నిర్జిత శ్వాసేంద్రియాత్ములై భవత్ ప్రసాదంబు వడసిన వారలకున్ పరాభవంబులెక్కడివి, ఎవ్వని వాగ్జాలంబుచే పాశబద్ధంబులైన పశువుల చందంబున నిఖిల జీవులు వర్తింతురో అట్టి నీకు నమస్కరించదము. అహోరాత్ర విభాగాభావంబున లుప్త కర్మంబులకు లోకంబులకు సేమంబు కావింపుము. శరణాగతులమైన మమ్ము అతిశయ కరుణారస పరిపూర్ణంబులకు కటాక్షంబుల నీక్షించి రక్షింపుము. కశ్యప వీర్యంబు దితి గర్భంబున ఉండి సకల దిగ్వలయంబునాక్రమించి దారువంతు వహ్ని చందంబున లీనంబై ప్రవృద్ధంబగుచున్నది అని విన్నవించిన బృందారక సందోహంబులకు ఆనందంబు కందళింప అరవిందనందనుండు ఇట్లనియే. ఓ దేవా, ఓ బ్రహ్మదేవుడా, కార్యరూపమైన ఈ చేతన అచేతన ఆత్మకమైన సర్వప్రపంచానికి కారణము నీవే. నువ్వు కారణంగా ఈ బ్రహ్మాండం కార్యమై వచ్చింది. నీ చేత సమస్త భువనాలు సృజింపబడ్డాయి. ఈ 14 భువనాలను నువ్వే సృష్టించావు. నీవు సర్వాత్మ భావ విదుడవు. సర్వభూతాల్లో వాళ్ళ అంతరంగాల్లో ఉన్న భావాలను తెలుసుకోగలిగిన వాడివి. సర్వభూతాత్మ భావ విదుడవు. లోకనాథ శిఖామణి భూతుడవు. లోక పాలకులలో శిఖామణి స్వరూపానివి, శ్రేష్ఠుడివి, విజ్ఞాన వీర్యుడివి. నీ విజ్ఞానం చేత నువ్వు పరాక్రమిస్తూ ఉంటావు. ఇంతా ఉండి కూడా అవిద్యం చేసి ఇట్టి స్రష్ట రూపంబు పొందితివి. నీ అవిద్య కారణంగానే నువ్వు ఈ స్రష్టగా, సృష్టికర్తగా రూపాన్ని తెచ్చుకున్నావు. గృహీత రజోగుణుండవు. కావాలనే ఆ రజోగుణాన్ని పుచ్చుకున్నావు. ఆ రజోగుణం ఉండడం వల్ల సృష్టి చేయాలన్న కోరిక నీకు కలగడం వల్ల అందుకోసం తగిన ఈ స్రష్ట రూపాన్ని పొందావు. నీ యందు ప్రపంచంబు లీనంబై ఉండు. ఈ ప్రపంచమంతా నీలోనే ఉంటుంది. సుపక్వయోగంబునొంది నిష్కాములై ధ్యానంబున నిన్నరయిచు నిర్జిత శ్వాసేంద్రియాత్ములై భవత్ ప్రసాదంబు వడసిన వారలకు పరాభవంబులెక్కడివి. వాళ్ళ యోగము బాగా పక్వానికొచ్చి అది ఫలించే దశకొచ్చి నిష్కాములై వాళ్ళ ధ్యానాల్లో నిన్ను అరయుచూనున్నవాళ్ళు, నీ గురించి వెతుకుతూ ఉన్నవాళ్ళు, ఆరా తీస్తూ ఉన్నవాళ్ళు, విచారిస్తూ ఉన్నవాళ్ళు నిర్జిత శ్వాసేంద్రియ ఆత్ములై
శ్వాసలు నిగ్రహించి, ప్రాణాయామాలు చేసి, ధ్యానాలు చేస్తూ, ఆ స్థితిలో భవత్ ప్రసాదంబు వడసిన వారలకు, ఆ సమాధి స్థితిలో నీ అనుగ్రహాన్ని పొందిన వాళ్లకు, పరాభవము వాళ్ళు పొందలేనిదన్నది ఎక్కడుంటుంది? పరాభవాలు ఎక్కడివి? ఎవ్వని వాగ్జాలంబుచే, ఎవరి మాటల వల్ల, మాటలన్న జాలము, జాలగూడు వల్ల పాశబద్ధులై పశువుల చందంబున పశువుల్లాగా నువ్వు శబ్ద బ్రహ్మమై ఉన్నావు. నీ వల్ల వేదవాక్కులు అవి చెప్తూ ఉన్న ధర్మాలు చెయ్యాలి అంటూ అవే పాశాలుగా వాటికి బద్ధులై ఆ కర్మలకు పాశబద్ధులై పశువులై ఈ నిఖిల జీవులందరూ ప్రవర్తిస్తూ ఉంటారు. నువ్వు విధివై వాళ్లకు రాతలన్నీ రాస్తుంటే వాళ్ళు ఆ ప్రారబ్ధాలను దాటలేక ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి నీకు నమస్కరించదము. అహోరాత్ర విభాగ అభావంబున, ఇప్పుడు మా ప్రాబ్లం చెప్తాము విను. అహము రాత్రి, పగలు రాత్రి అన్న విభాగంతో సూర్యుడు, చంద్రుడు తిరుగుతూ ఉంటారు. చంద్రుడు తిరుగుతూ ఉంటే తిథులొస్తూ ఉంటాయి. సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉండడం వల్ల రాత్రి, పగలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు రాత్రి లేదు, పగలు లేదు, తిథులు లేవు. మొత్తం అంతా ఒక్కటే చీకటిమయమైపోయి ఉన్నది. ఈ రకంగా ఉండడం వల్ల పగలేంటో, రాత్రేంటో తెలీదు. రోజులు గడుస్తున్నాయో గడవట్లేదో తెలియట్లేదు. తిథులు తెలియట్లేదు. పగలు, రాత్రులు తెలియట్లేదు. దీనివల్ల కర్మలన్నీ లుప్తమైపోయి ఉన్నాము. లోకాలన్నీ ఏ కర్మలు ఎప్పుడు చేయాలంటే టైం చూసుకొని చేస్తాయి. కాలం లేకుండా పోయిందిప్పుడు. సూర్యుడు, చంద్రుడు లేకపోయేసరికి కాలం ఎట్లా చెప్పుకుంటాం మనము? కాబట్టి కాలం ఒకవైపు లేదు. కర్మలాగిపోయి ఉన్నాయి. లోకాలకు క్షేమం లేకుండా ఉన్నది. కాబట్టి లోకాలకిప్పుడు అటువంటి లోకాలకు నువ్వు క్షేమంబు కావింపుము. క్షేమము ప్రకృతి, సేమము వికృతి. శరణాగతులమైన మమ్ము అతిశయ కరుణారస పరిపూర్ణంబులగు కటాక్షంబులు నీక్షించి రక్షింపుము. నిన్ను శరణాగతి చేస్తున్నాము, నీ దగ్గరకొచ్చి అడుగుతున్నాము. అటువంటి మా పైన ఇంకా అతిశయించిన కరుణారసపూరితమైన నీ కటాక్ష వీక్షణాలను కురిపించి మమ్మల్ని రక్షించు. ఇదిగో ఇది మా ప్రాబ్లం. కశ్యప వీర్యము. ఇది రాత్రి పగలు తెలియక, తిథులేంటో తెలియక, వారాలు తెలియక ఏం చేస్తున్నామో అర్థం గాక కర్మలన్నీ మానుకొని కూర్చోవాల్సొచ్చింది. ఏ టైంకి ఏం చేయాలో తెలీదు. ఏ రోజు ఏం చేయాలో తెలీదు. ఎందుకంటే రోజులు తెలియట్లేదు, కాలం తెలియట్లేదు. ఈ ప్రాబ్లమ్‌కి రూట్ కాజ్ ఏంటంటే కశ్యపుడి వీర్యం వల్ల దితి గర్భంలో నుంచి ఒక సకల దిక్వలయాన్ని, మొత్తం దిక్కులని ఒక వలయంలాగా, నెట్‌వర్క్ లాగా కప్పేస్తూ, ఆక్రమిస్తూ దారువందు వహ్ను చందంబున చక్కలో అగ్నిలాగా, నివురు కప్పిన నిప్పులాగా ఇదిగో లీనమై కనిపించకుండా వృద్ధి చెందుతూ ఉన్నది. ఇదేంటో తెలియట్లేదు అని విన్నవించినన్ బృందారక సందోహంబులకు వాళ్ళకి అంతవరకు తెలిసింది. దితి కడుపులో ఉన్న గర్భం వల్లే, కశ్యపుడు దితి యొక్క గర్భం వల్లే ఇంత జరుగుతుంది అని వాళ్ళకి అర్థమయ్యింది. ఆ విధంగా నిండిపోతూ ఉన్న దిక్కులన్నీ నిండిపోతూ ఉన్న చీకట్ల వల్ల కాలం తెలియట్లేదు. దానివల్ల కర్మలాగిపోయాయి అని తెలుస్తుంది. కానీ ఈ గర్భం ఎక్కడి నుంచొచ్చిందో దాని తేజస్సు ఏంటో వాళ్ళకి తెలియదు. అందుకని దాని గురించి వాళ్ళడిగితే అన్నీ తెలిసినవాడు కాబట్టి మన బ్రహ్మదేవుడు ఆ బృందారక సందోహాలకు, ఆ దేవతా సమూహాలకు ఆనందాన్ని కందళింప కలిగిస్తూ అరవిందనందనుడు మన బ్రహ్మదేవుడు ఇట్లనియన్ ఈ విధంగా అంటూ ఉన్నాడు. అసలు ఏం జరుగుతున్నదని ఆయన చెప్తున్నాడు. గీర్వాణులారా, యుష్మత్ పూర్వజులు ఆత్మీయ సుతులు పుణ్యులు విచరన్ నిర్వాణులు సనకాదులు సర్వంకష సేముషి విచక్షణులు ఎందున్. ఓ గీర్వాణులారా, దేవతల్లారా, సరే చెప్తా పడండి.
అనగనగనగా యుష్మత్ పూర్వజులు, మీ పూర్వజులు మీకన్నా ముందు పుట్టిన వాళ్ళు, ఆత్మీయ సుతులు, నా పుత్రులు, పుణ్యులు, విచరన్నిర్వాణులు, నడుస్తూ ఉన్న నిర్వాణం వాళ్ళు, ముక్తి సాధించిన వాళ్ళు. అటువంటి సనకాదులు, సనకుడు, సనందనుడు మొదలైన వాళ్ళు ఎందున్ ఎక్కడ చూసినా ఇంక వీళ్ళను మించిన వాళ్ళు లేరు. వీళ్ళు సర్వంకష సేముషి విచక్షణులు. సర్వంకషము, కషము అంటే సాన పెట్టడము. కషము అంటే గీటు రాయి అంటాం గదా! బంగారము దాని నాణ్యతను తెలుసుకోవడానికి ఆ గీటు రాయి మీద గీస్తాం గదా! అట్లా ఆ గీయడాన్ని కషము చేయడము అంటాము. కషము అన్నమాట అప్పుడప్పుడు వింటుంటాం మనము. కూలంకషము అంటాము. అంటే ఆ ఒడ్డు, ఈ ఒడ్డు కూలం అంటాం గదా! ఒడ్డు అంటే కూలము. దాన్ని కషము అంటే ఒరుసుకోవడం. అంటే ఇంకా బాగా నిండుగా ప్రవహించడం కూలంకషంగా అంటే ఇంకా ఎండింగ్ దాకా. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా అని. అభ్రంకషము అంటే ఆకాశాన్ని ఒరుసుకుంటూ అని స్కై స్క్రేపర్స్ అంటాం గదా! ఇక్కడ భూమి మీద ఉన్నవన్నీ పోయి ఆకాశాన్ని తాకుతూ ఉన్నట్టు అని అట్లా. కషము అంటే ఒరుసుకోవడం. ఇక్కడ వీళ్ళు ఆ ఒరుసుకుని రాసి రాసి సానబెడుతున్నది దేన్ని అంటే, సర్వము వాళ్ళ సేముషిని. సేముషి అంటే బుద్ధి. వాళ్ళ బుద్ధిని రుద్ది, రుద్ది ఎంత శుద్ధి చేశారంటే, ఎక్కడ చూసినా వీళ్ళను మించిన విచక్షణ జ్ఞానం కలిగిన వాళ్ళింక లేరు. అటువంటి వాళ్ళు మీ పూర్వజులు, నా పుత్రులు, సనకుడు మొదలైన వాళ్ళు. గీర్వాణులారా! యుష్మత్ పూర్వజులు, ఆత్మీయ సుతులు, పుణ్యులు, విచరన్నిర్వాణులు, సనకాదులు, సర్వంకష సేముషి విచక్షణులు యందున్ వారలు నిస్పృహులగుచో అవారణ భువనంబులెల్ల వడి కృమ్మరుచున్ ధీరులు ఒకనాడు భక్తిన్ శ్రీ రమణీశ్వర పదాబ్జ సేవా నిరతిన్. వాళ్ళు నిస్పృహులు. వాళ్ళకు దేని మీద స్పృహ అంటే ఆశ, కోరికలు లేవు. అవారణ భువనంబులెల్లా ఈ చతుర్దశ భువనాల్లో 14 భువనాల్లో వాళ్ళని వారించేవాళ్ళు అడ్డు అదుపు లేకుండా తిరుగుతూ ఉంటారు. వాళ్ళని ఏ లోకంలోకెళ్ళినా రానివ్వకుండా ఉండేదేమీ లేదు. వాళ్ళు ఏ లోకానికైనా వెళ్ళిపోగలరు. ఆ రకంగా లోకాలన్నీ వడి వేగంగా కృమ్మరుచున్ తిరుగుతూ ఆ ధీరులు, ఆ జ్ఞానులు ఒకనాడు భక్తితో శ్రీరమణీశ్వర పదాబ్జ సేవా నిరతిన్ లక్ష్మీపతి యొక్క సేవ చెయ్యాలి అన్న కోరికతో బయలుదేరి చనిచని కాంచిరి అంత బుధసత్తములు అంచిత నిత్య దివ్యశోభన విభవాభిరామము ప్రపన్న జన స్థవనీయ నామమున్ జనన విరామమున్ సుజన సన్నుత భూమము భక్తలోక పాలన గుణధామమున్ పురలలామము చారు వికుంఠ ధామమున్. చని చని ఆ విధంగా వాళ్ళు తిరుగుతూ, తిరుగుతూ, తిరుగుతూ వేగంగా ఎక్కడ ఎవ్వరు వాళ్ళని ఇంతవరకు అడ్డు పెట్టింది లేదు. వెళ్ళి, వెళ్ళి, వెళ్ళి చివరికి ఒక చోట వాళ్ళు కాంచిరి చూశారు అంతన్. ఇంకా చివరికి వాళ్ళు ఏం జూసారంటే, బుధసత్తములు మనవాళ్ళు, నా పుత్రులు అంచిత నిత్య దివ్య శోభన విభవాభిరామము పూజనీయమైన నిత్యము దివ్యమైన శోభలతో ఆ వైభవాలతో అభిరామమై అలరారుతూ ఉన్నదాన్ని ప్రపన్న జనస్థవనీయ నామమున్ ఆశ్రయించిన జనుల చేత స్తుతింపబడే నామము కలిగిన దాన్ని జనన విరామమున్ అసలు స్మరించినంత మాత్రాన స్మరణ అంటే మళ్ళీ గుర్తు చేసుకోవడం అని అర్థము. స్మరించడం అంటే నామస్మరణ అంటే రామ 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 అనడం నామస్మరణ కాదు.
నామస్మరణ అంటే ఆ నామము దేన్ని సూచిస్తున్నదో దాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ఆ విషయాన్ని, ఆ తత్వాన్ని అర్థం చేసుకొని స్ఫురణకు తెచ్చుకోవడము నామస్మరణ. ఆ విధంగా చేసినంత మాత్రాన చేయగలిగితే జనన విరామము ఇంక జన్మలన్నవి ఆగిపోతాయి. సుజన సన్నుత భూమము సుజనుల చేత గొప్పగా నుతించబడే ప్రదేశము. భక్తలోక పాలన గుణధామము. భక్తలోకమును పాలించే గుణము కలిగిన ధామము. పురలలామము. పురాల్లోకే అందమైనది. చాలా అందమైన వికుంఠ ధామాన్ని వాళ్ళు చూశారు. వారలు నిస్పృహులగుచు అవారణ భువనంబులెల్ల వడికుమ్మరుచున్ ధీరులు ఒకనాడు భక్తిన్ శ్రీ రమణీశ్వర పదాబ్జ సేవానిరతిన్ చనిచని కాంచిరి అంత బుధసత్తములు అంచిత నిత్య దివ్య శోభన విభవాభిరామము ప్రపన్న జనస్థవనీయ నామమున్ జనన విరామమున్ సుజన సన్నుత భూమము భక్తలోక పాలన గుణధామమున్ పురలలామమున్ చారు వికుంఠ ధామమున్. ఆ మహనీయ పట్టణమునందు వసించడి వారలు ఆత్మ నిష్కామ ఫలంబే సత్ఫలముగా తలపోసి ముముక్షు ధర్ములై శ్రీ మహిళాధిపాంగ్రి సరసీరుహ పూజనొనర్చుచున్ మహోద్ధామ తదీయ రూపముల దాల్చి సుఖించుచునుందురు ఎప్పుడున్. ఆ మహనీయమైన పట్నంలో, వైకుంఠ పట్నంలో, అందులో నివసించే వాళ్ళు ఎట్లా ఉంటారంటే, వాళ్ళ ఆత్మల్లో, మనసుల్లో నిష్కామ ఫలమే, నిష్కామము, కోరికలు లేకపోవడం అన్నదే ఫలంగా, అదే సత్ఫలంగా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మళ్ళీ ఒక కోరిక దానికొక ఫలితం గాదు. కోరిక లేకపోవడమే ఫలంగా వాళ్ళు కోరుకుని, ఆ విధంగా తలపోస్తూ ఉన్నవాళ్ళు. ముముక్షు ధర్మాన్ని పాటిస్తూ ఉన్నవాళ్ళు. మోక్షము కావాలన్న ఇచ్చ వాళ్ళ ధర్మము. ఆ విధంగా ఉన్నవాళ్ళై శ్రీ మహిళాధిప లక్ష్మీదేవి యొక్క భర్త మహావిష్ణువు యొక్క అంగ్రి సరసీరుహము పాదారవిందము యొక్క పూజలను వనరుస్తూ ఉంటారు ఎప్పుడు. ఇంకా మహోద్ధామ, ఇంకా అడ్డన్నది లేకుండా తదీయ ఆయన యొక్క రూపాలనే దాల్చి ఆయన రూపంలోనే ఎప్పుడూ సుఖిస్తూ అందున్ అక్కడ ఉంటూ ఉంటారు. ఆ మహనీయ పట్టణమునందు వసించెడు వారలు ఆత్మ నిష్కామ ఫలంబే సత్ఫలముగా తలపోసి ముముక్షు ధర్ములై శ్రీ మహిళాధిపాంగ్రి సరసీరుహ పూజలొనర్చుచున్ మహోద్ధామ తదీయ రూపముల దాల్చి సుఖించుచునుందురు ఎప్పుడున్. విగత రజస్తమో గుణుడు విస్తృత చారు యసుడు శుద్ధ సత్వ గుణుడు అజ్జుడు అనాది భగవంతుడు అనంతుడు అనంత శక్తియున్ నిగమ జయాంత వేద్యుడు వినిశ్చల నిర్మల ధర్మమూర్తియు అగు హరిపేరన్ పెంపెసగున్ అన్నగరోపమమ్ము ఇమ్ములన్. విగత రజస్తమోగుణుడు రజస్తమో గుణాలను దాటి ఉన్నవాడు, అయితే సత్వం ఇంకా ఉన్నది, శుద్ధ సత్వ మూర్తి అయి ఉన్నవాడు. విస్తృత చారు యశుడు, ఏదో ఒక గుణం ఉన్నదంటే ఆయన సగుణంగా సాకారంగా ఉన్నారు అక్కడ శ్రీ మహావిష్ణువు. విస్తృత చారు యశుడు, ఆయన గొప్ప యశస్సు ఇంకా 14 భువనాల్లో విస్తృతంగా వినిపిస్తూ ఉంటుంది. విస్తృతంగా శృతము వినిపిస్తూ ఉంటుంది. శుద్ధ సత్వగుణుడు ఆయన. రజోతమో గుణాలు లేవు, శుద్ధ సత్వంలో ఉంటాడాయన. అజ్జుడు జన్మలు లేవు, అనాది ఆది కూడా లేదు. ఆ భగవంతుడు, ఆయనకు అంతు కూడా లేదు. అంతు లేదు, ఆది లేదు, జన్మ లేదు, మృత్యువు లేదు. అమృతత్వంతో ఉంటాడాయన. అనంత శక్తితో ఉంటాడాయన. ఆయనెవరింతకీ
నిగమచయ అంత వేద్యుడు. నిగమచయము అంటే వేదాల సమూహము. వాటి యొక్క అంతము వేదాంతము. ఆ వేదాంతంలో తెలియబడేవాడు వేద్యుడు. వేద్యుడాయన. ఆ వేదాల చేత తెలియబడే సగుణ సాకార మూర్తి వినిశ్చలంగా ఉంటాడు. అసలు నిశ్చలము. చలనమే ఉండదు. ఆయన మనసు దేనికి కదలదు. ఎందుకు రజోతమో గుణాలు లేవు. నిర్మలంగా ఉంటాడు. కోపాలు, కోరికలు లేవు. ధర్మమూర్తి అయి ఉన్నాడాయన. ఆత్మధర్మ స్వరూపమాయన. అటువంటి అగు హరిపేరన్ ఆయన పేరు పైన పెంపెసగున్ ఉద్ధతితో ఉన్న అతిశయించి ఉన్న ఆ నగరోపవనము ఆ నగరం చుట్టుపక్కల ఉన్న ఉపవనాలు కూడా ఇమ్ములన్ వరసగా వరసబెట్టి మన వాళ్ళు చూస్తూ వెళ్తూ ఉన్నారు. ముందు ఆ వైకుంఠానికి వెళ్ళేసరికి ముందేమున్నాయి ఉపవనాలున్నాయి ఆ నగరం చుట్టూ. ఆ ఉపవనాలు, ఉద్యానవనాల్లో నుంచి వెళ్తే లోపల ఇంకా ఊరంతా ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్తున్నాము లోపలికి మనము. విగత రజస్తమో గుణుండు విస్తృత చారు యసుడు శుద్ధ సత్వ గుణుండు అజుడు అనాది భగవంతుడు అనంతుడు అనంత శక్తియున్ నిగమచయాంత వేద్యుడు వినిశ్చల నిర్మల ధర్మమూర్తియు అగు హరిపేరన్ పెంపెసగున్న నగరోపమ వనమ్ములు ఇమ్ములను చూస్తూ మన వాళ్ళు లోపలికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే అక్కడ చెట్లు అవన్నీ కనిపిస్తాయి. పక్షులు కనిపిస్తాయి. మనుషులు కనిపిస్తారు. వాళ్ళు విమానాలెక్కి తిరుగుతూ ఉంటారు. ఇంకా అక్కడ గాలులెట్లా ఉన్నాయి, నీళ్ళెట్లా ఉన్నాయి, మన భగవంతుడి యొక్క ఇల్లెట్లా ఉన్నది, ఆయన ఇల్లాలెట్లా ఉన్నది అని ఇవన్నీ ఈ వచనంలో వస్తాయి. మనం ఈ వచనం నుంచి వచ్చే వారం చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.